హాయ్ ఎవ్రీవన్. ఇంతకుముందు వీడియోలో మనం ఫండమెంటల్ రైట్స్ పార్ట్ 3 ఆఫ్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 12 నుంచి 35 వరకు ఉంటుందని, అవి అందరికీ గ్యారంటీడ్ రైట్స్ అని చెప్పేసి తెలుసుకున్నాం. ఒకవేళ అటువంటి ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయినా, లేకపోతే మీ నుంచి ఎవరన్నా లాగేసుకోవాలని చూసినా ఏం చేయాలి? ఈ ఫండమెంటల్ రైట్స్ లోనే ఆర్టికల్ 32 దానికి సమాధానం చెప్తుంది. సో ఈ ఆర్టికల్ 32 ఏంటి? ఆర్టికల్ 32 ప్రొవైడ్స్ ద రైట్ టు అప్రోచ్ ది సుప్రీం కోర్ట్ టు సీక్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. ఈ ఆర్టికల్ 32 ద్వారా సుప్రీంకోర్టును అప్రోచ్ అయ్యి, ఇదే ఆర్టికల్ 32 ద్వారా సుప్రీంకోర్టుకి ఇవ్వబడిన పవర్స్ వాడి సుప్రీంకోర్టు రిట్ ఇష్యూ చేస్తుంది. ఆ ఇష్యూ చేసిన రిట్ వలన మీ ఫండమెంటల్ రైట్స్ రీస్టోర్ అవుతాయి. రిట్ అంటే ఒక హయ్యర్ కోర్టు ద్వారా ఇవ్వబడే ఆర్డర్ అనుకోండి, టు రీఎన్ఫోర్స్ ది ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ది సిటిజన్. ఇక్కడ ఆర్టికల్ 32 వాడి ఓన్లీ సుప్రీంకోర్టులో మాత్రమే రిట్ ఫైల్ చేయడం కుదురుతుందా అంటే, సుప్రీంకోర్టుతో పాటు ఆర్టికల్ 226 ద్వారా రిట్ ని హైకోర్టులో కూడా ఫైల్ చేయొచ్చు. మరి ఈ ఆర్టికల్ 32, ఆర్టికల్ 226 రెండు సేమా అంటే, రెండు ఆల్మోస్ట్ సేమ్ విత్ మైనర్ వేరియేషన్స్. ఇనిషియల్ గా వీటి మధ్య బేసిక్ డిఫరెన్సెస్ చూసామనుకోండి. మొదటిది ఈ రైట్స్ ఏంటి అనేది. ఆర్టికల్ 32, ఆర్టికల్ 226 ద్వారా మనకు వచ్చే రైట్. ఆర్టికల్ 32 ద్వారా అయితే వచ్చే రైట్ ఫండమెంటల్ రైట్, ఎందుకంటే ఆర్టికల్ 12 నుంచి 35 వరకు ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. అదే ఆర్టికల్ 226 ద్వారా వచ్చే ఇది కాన్స్టిట్యూషనల్ రైట్. సస్పెన్షన్. ఆర్టికల్ 32 క్యాన్ బి సస్పెండెడ్ ఇఫ్ ఎమర్జెన్సీ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ బై ది ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ ద్వారా ఎమర్జెన్సీ డిక్లేర్ అయితే ఆర్టికల్ 32 ని సస్పెండ్ చేయడం కుదురుతుంది. బట్ ఆర్టికల్ 226 ని ఎమర్జెన్సీ టైంలో కూడా సస్పెండ్ చేయలేరు. వీటి స్కోప్ ఎంత వరకు ఉందంటే, ఆర్టికల్ 32 స్కోప్ చాలా నేరోగా ఉంటుంది, ఎందుకంటే ఇది ఓన్లీ ఫండమెంటల్ రైట్స్ గురించి మాత్రమే చూస్తుంది. అదే ఆర్టికల్ 226 వచ్చేసరికి ఫండమెంటల్ రైట్స్ తో పాటు కొన్ని లీగల్ రైట్స్ అని కూడా చెక్ చేస్తుంది. జ్యూరిడిక్షన్ ఆర్టికల్ 32 సుప్రీంకోర్టు ఇస్తుంది కాబట్టి కంప్లీట్ ఇండియాకి ఇది అప్లికబుల్ అవుతుంది. అదే హైకోర్టు దగ్గరకు వచ్చేసరికి ఆ హైకోర్టు జ్యూరిడిక్షన్ ఎంత వరకు ఉందో అంతవరకే ఉంటుంది. డిస్క్రిషన్. ఆర్టికల్ 32 ఫండమెంటల్ రైట్ అవడం వలన ద సేమ్ కెనాట్ బి రిఫ్యూజ్డ్ బై సుప్రీంకోర్టు. డిస్క్రిషన్ పవర్ వాడటానికి కుదరదు. బట్ ద సేమ్ ఆర్టికల్ 226 వచ్చేసి కాన్స్టిట్యూషనల్ రైట్. సో ఇక్కడ హైకోర్టు డిస్క్రిషనరీ పవర్ వాడుతుంది రిట్ ఇష్యూ చేయొచ్చా లేదా అనే విషయాల్లో. మనకి టోటల్ 5 రకాల రిట్స్ ఉన్నాయి. మొదటిది హెబియస్ కార్పస్, రెండోది మాండమాస్, మూడోది సెర్షియోరరీ, నాలుగోది ప్రొహిబిషన్, ఐదోది క్యూ వారెంటో. హెబియస్ కార్పస్. లాటిన్ లో హెబియస్ అంటే టు హ్యావ్ అని, కార్పస్ అంటే బాడీ అని. హెబియస్ కార్పస్ అంటే టు హ్యావ్ ఏ బాడీ, లేదంటే టు ప్రొడ్యూస్ ఏ బాడీ. హెబియస్ కార్పస్ ఎప్పుడు వాడచ్చు అంటే, ఒక వ్యక్తిని ఇల్లీగల్ గా డీటైన్ చేస్తే ఆ వ్యక్తిని కోర్టులో హాజరుపరచడం కోసం వాడచ్చు. ఎవరినైనా అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళని 24 గంటల లోపు కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. ఒకవేళ 24 గంటలు దాటినా వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేయకపోతే హెబియస్ కార్పస్ రిట్ వాడి వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేయమని చెప్పొచ్చు. దీనికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ ఏంటంటే, దేర్ మస్ట్ బి ఇల్లీగల్ డిటెన్షన్. లీగల్ డిటెన్షన్ ఉన్నప్పుడు ఇది పనిచేయదు. ద డిటెన్షన్ మస్ట్ బి ఇల్లీగల్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఫైలింగ్ ది పిటిషన్. ఆ పిటిషన్ ఫైల్ చేసే టయానికి ఈ ఇల్లీగల్ డిటెన్షన్ అయి ఉండాలి. అది డిటెన్షన్ మస్ట్ బి అన్వారెంటెడ్ బై ద లా. హెబియస్ కార్పస్ ని ఎవరు ఫైల్ చేయొచ్చు? పర్సన్ హూ హ్యాస్ బీన్ డీటైన్ ఇల్లీగల్లీ. ఇల్లీగల్ గా డీటైన్ చేయబడ్డ పర్సన్ చేయొచ్చు. ఇల్లీగల్ గా జైల్లో పెట్టిన పర్సన్ అవ్వచ్చు. ప్రిజనర్ కానీ డీటైనీ కానీ ఆ పర్సన్ తరపున వేరే వాళ్ళు ఎవరైనా చేయొచ్చు. హెబియస్ కార్పస్ ఎప్పుడు ఇష్యూ చేయబడదు ఇఫ్ ద డిటెన్షన్ ఈజ్ ఇన్ అకార్డెన్స్ విత్ లా అండ్ ప్రొసీజర్. ఇప్పుడు ఆ డిటైన్ చేయబడింది లా ప్రకారము, ప్రొసీజర్ ప్రకారం చేస్తే అప్పుడు హెబియస్ కార్పస్ ని అప్లై చేయలేరు. పర్సన్ హూ ఈజ్ డిటైన్ ఈజ్ నాట్ విత్ ఇన్ ది జ్యూరిడిక్షన్ ఆఫ్ ది కోర్ట్. అంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రిట్ వేశారు, ఏమని, మా వాడిని హైదరాబాద్ లో డీటైన్ చేశారు అని. కానీ హైదరాబాద్ వచ్చేసి తెలంగాణ జ్యూరిడిక్షన్ కింద ఉంటుంది. తెలంగాణ అనేది ఆంధ్ర హైకోర్టు జ్యూరిడిక్షన్ లో ఉండదు కాబట్టి అటువంటి కండిషన్స్. లేదంటే ఇఫ్ ద పర్సన్ హూ హాస్ బీన్ ఇంప్రిజన్డ్ విత్ క్రిమినల్ ఛార్జ్. ఎవరైనా ఒక వ్యక్తి క్రిమినల్ ఛార్జెస్ మీద ఇంప్రిజన్ చేయబడి ఉన్న, పార్లమెంట్ ప్రొసీడింగ్స్ కి భంగం కలిగించిన వ్యక్తి కానీ, కోర్టు కంటెంప్ట్ చేసిన వ్యక్తికి కానీ ఈ హెబియస్ కార్పస్ అప్లై చేయడం కుదరదు. హెబియస్ కార్పస్ కి ఒక కేసులా చూద్దాం. అది ఏడిఎం జబల్పూర్ వర్సెస్ శివకాంత్ శుక్లా. 75-76 ఆ టైంలో నేషనల్ ఎమర్జెన్సీ విధించారు. ఆ టైంలో చాలా మందిని డీటైన్ చేశారు. సో ఈ డీటెన్షన్ ఇల్లీగల్ అని చెప్పేసి శివకాంత్ శుక్లా అనే ఆయన మిగతా వాళ్ళతో కలిపి కోర్టులో కేసేశాడు. దీంట్లో పార్టీస్ ఎవరెవరంటే అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఏడిఎం జబల్పూర్, ఇంకా శివకాంత్ శుక్లా. దీంట్లో వచ్చిన లీగల్ ఇష్యూస్, ఆర్టికల్ 14, 21, 22 ని ఎమర్జెన్సీ టైంలో సస్పెండ్ చేశారు. అప్పట్లో మిసా అనే ఒక యాక్ట్ ఉండేది, మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ అనేసి. ఆ యాక్ట్ కింద ఎవరినైనా డీటైన్ చేస్తే దాన్ని రివ్యూ చేసే పవర్ కోర్టుకు ఉందా అనేసి సెకండ్ క్వశ్చన్ రైజ్ అయింది.
సో దీనికి కోర్ట్ ఏం డెసిషన్ ఇచ్చింది? గవర్నమెంట్ ఇచ్చిన డెసిషన్ కరెక్ట్ అయింది. రూల్ దట్ డీటైనీస్ కుడ్ నాట్ షేక్ కోర్ట్ ఇంటర్వెన్షన్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ టైంలో డీటైన్ చేయబడ్డ వ్యక్తులు కోర్ట్ ఇంటర్వెన్షన్ ని అడగకూడదు అనేసి అనింది. దీంట్లో కీ పాయింట్స్ ఏమి వచ్చినాయి అంటే, ఇది ఒక బెంచ్ కాన్స్టిట్యూట్ చేశారు. ఆ బెంచ్ లో మెజారిటీ ఒపీనియన్ గవర్నమెంట్ కరెక్ట్ అనింది, ఒక జస్టిస్ హెచ్ఆర్ కన్నా తప్ప. ఆయన ఫండమెంటల్ రైట్స్ ఈవెన్ ఎమర్జెన్సీ టైంలో కూడా ఉండాలి అనేది ఆయన చెప్పింది. దీని ఇంప్లికేషన్ జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ మీద నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రేజ్ అయినాయి. ఇది క్రిటిసిజం కి దారి తీసి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ వరకు వెళ్ళింది. ఇక్కడ కోర్టు ఏం చెప్పింది అంటే, ఎమర్జెన్సీ టైంలో ఫండమెంటల్ రైట్స్ అప్లికబుల్ అవ్వవు అనేసి చెప్పింది. గవర్నమెంట్ అథారిటీగా ఫైనల్ అనింది. కానీ ఇంకొక కేసు ఉంది, రుదల్ షా వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్. అందులో రుదల్ షాని జైల్లో పెట్టారు. తన టెన్యూర్ అయిపోయిన తర్వాత కూడా తను ఇంకా ఎక్కువ రోజులు జైల్లో ఉంచారు. అప్పుడు తను ఈ రిట్ ఆఫ్ హెబియస్ కార్పస్ వాడి కోర్టుని అప్రోచ్ అయ్యాడు. అందులో కోర్టు ఏం చేసింది అంటే, తన వెంటనే రిలీజ్ చేయాలని అండ్ తర్వాత తనకి కాంపన్సేషన్ అవార్డ్ చేయాలి అని చెప్పింది. రిట్ ఆఫ్ మ్యాండమాస్ అంటే వి కమాండ్ అని అర్థం. ఇది సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ కింద ఉండే గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ లేదా లోవర్ కోర్ట్స్ కానీ వాళ్ళని కమాండ్ చేస్తుంది. ఏమనంటే వాళ్ళ పన్ను వాళ్ళు సరిగ్గా చెయ్యాలి అని. రిట్ ఆఫ్ మ్యాండమస్ ఎప్పుడు అప్లికబుల్ అవుతుందంటే, దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. దేర్ మస్ట్ బి పబ్లిక్ డ్యూటీ అపాన్ ది రెస్పాండెంట్. మీరు ఎవరి మీద కేసు రిట్ అడుగుతున్నారో ఆ రెస్పాండెంట్ పబ్లిక్ డ్యూటీలో ఉండాలి. సెకండరీ, పిటిషనర్ మస్ట్ హ్యావ్ లీగల్ రైట్ టు కంపల్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ పబ్లిక్ డ్యూటీ. సచ్ డ్యూటీ మస్ట్ బి మ్యాండేటరీ డ్యూటీ క్యాష్ బై లా. ఇక్కడ రెస్పాండెంట్ చేయాల్సిన డ్యూటీ మ్యాండేటరీ డ్యూటీ అయి ఉండాలి. పిటిషనర్ must have demanded for the performance of such duty. Public authority must have failed to perform or refused to perform the public. ఇక్కడ పిటిషనర్ అడిగిన పనిని చేయటం ఇష్టం లేదు అని ఉండాలి, లేదంటే చేయలేకపోయినా ఉండాలి. అటువంటి కండిషన్స్ ఏదన్నా ఉండాలి. ఎవరికి అగైనెస్ట్ గా మ్యాండమాస్ ఇవ్వటం కుదురుతుంది? అగైనెస్ట్ పబ్లిక్ అథారిటీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్, అగైనెస్ట్ ఆఫీసర్స్ ఎక్సర్సైజింగ్ ది పబ్లిక్ ఫంక్షన్స్, అగైనెస్ట్ గవర్నమెంట్ అండ్ పబ్లిక్ కార్పొరేషన్స్. అగైనెస్ట్ హూమ్ మ్యాండమాస్ ఈజ్ నాట్ ఇష్యూడ్. నార్మల్ గా గవర్నర్, ప్రెసిడెంట్ వీళ్ళకి రిట్ అప్లికబుల్ అవ్వదు. దాంతో పాటు కెనాట్ బి ఇష్యూడ్ అగైనెస్ట్ ఎనీ పబ్లిక్ ఇండివిజువల్. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ ది పబ్లిక్ డ్యూటీలో ఉండాలి. ప్రైవేట్ ఇండివిజువల్ అయితే కుదరదు, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కూడా కుదరదు, ఎందుకంటే వాళ్ళు పబ్లిక్ డ్యూటీలో ఉండరు కాదు. మ్యాండమాస్ కెనాట్ బి గ్రాంటెడ్ టు ఎన్ఫోర్స్ ఎ డ్యూటీ అరైజింగ్ అవుట్ ఆఫ్ కాంట్రాక్ట్. ఏదైనా కాంట్రాక్ట్ ద్వారా వచ్చిన డ్యూటీని కూడా ఎన్ఫోర్స్ చేయమని చెప్పి రిట్ ఆఫ్ మ్యాండమాస్ ఇష్యూ చేయడం కుదరదు. రిట్ ఆఫ్ మ్యాండమాస్ కి ఒక కేసులా చూద్దాం. గుజరాత్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ వర్సెస్ లోటస్ హోటల్స్. సో దీంట్లో ఫ్యాక్ట్స్ ఏంటి? గుజరాత్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ కొంత లోన్ ఇన్ ఫేవర్ ఆఫ్ లోటస్ హోటల్ డిస్బర్స్ చేయాలి. ఓకే, లోన్ వాజ్ కండిషనల్ అపాన్ ఐడిబిఐ డిక్లైన్డ్ ఇట్. దీంట్లో లీగల్ ఇష్యూస్. స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ని లోన్ ఇమ్మని కంపెల్ చేయొచ్చా అనేది ఇక్కడ వచ్చిన లీగల్ ఇష్యూ. ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఏం జరిగిందంటే, GSFC argued that the corporation cannot be compelled to grant loan as IDBI declined to refinance it. IDBI రీఫైనాన్స్ చేయడానికి డిక్లైన్ చేసింది కాబట్టి కార్పొరేషన్ ని లోన్ ఇవ్వడానికి కంపెల్ చేయకూడదు అని చెప్పేసి ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఆర్గ్యుమెంట్ ఇచ్చింది. ఇక్కడ కోర్టు డెసిషన్ ఏమి ఇచ్చింది అంటే, రిట్ ఆఫ్ మ్యాండమస్ ఇష్యూ చేసి లోన్ ని డిస్పర్స్ చేయాలి అని చెప్పేసి చెప్పింది. సెర్షియరీ అంటే టు బి సర్టిఫైడ్ ఆర్ టు బి ఇన్ఫార్మ్డ్ అని. ఏదైనా విషయాన్ని కింది కోర్టు తమ పరిధి అతిక్రమించి ఏదన్నా కేసుని విచారించి తీర్పు చెప్పింది అన్నప్పుడు ఆ తీర్పును రద్దు చేయమని, అంటే క్వాష్ చేయమని చెప్పి పై కోర్టుకి లేదంటే ఆ జ్యూరిడిక్షన్ ఉన్న కోర్టుకి ఆ కేసుని బదిలీ చేయమని చెప్పి రిట్ ఆఫ్ సెర్షియరీ వాడతారు. అంటే లోవర్ కోర్టు ఒక ఆర్డర్ ఏదో పాస్ చేసింది, అది తప్ప ఆర్డర్. సో ఆ తప్ప ఆర్డర్ ఇచ్చింది అని చెప్పి హైకోర్టునో లేకపోతే సుప్రీంకోర్టును అప్రోచ్ అయితే అప్పుడు ఆ ఇచ్చిన ఆర్డర్ ని క్వాష్ చేసి దాన్ని జ్యూరిడిక్షన్ ఉన్న కోర్టుకి ట్రాన్స్ఫర్ చేయమని కోర్టు చెప్తుంది. దీని కండిషన్స్: దేర్ మస్ట్ బి వాంట్ ఆర్ ఎక్సెస్ ఆఫ్ జ్యూరిడిక్షన్ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ మస్ట్ బి వైలేటెడ్. న్యాచురల్ జస్టిస్ వైలేట్ అయి ఉంటాం. అగైనెస్ట్ హూమ్ సెర్షియరీ కెన్ బి ఇష్యూడ్. ఆ సెర్షియరీ ఎవరి మీద ఇవ్వచ్చు అంటే కింది స్థాయి కోర్టుల మీద ఇవ్వచ్చు. ఎనీ బాడీ ఎక్సర్సైజింగ్ జ్యుడిషియల్ ఆర్ క్వాసీ జ్యుడిషియల్ ఫంక్షన్స్. క్వాసీ జ్యుడిషియల్ కానీ జ్యుడిషియరీ ఫంక్షన్స్ కి కానీ వాళ్ళ మీద సెర్షియరీని ఇష్యూ చేయొచ్చు. ఎవరికి ఇష్యూ చేయడం కుదరదు అంటే ఎనీ ప్రైవేట్ పార్టీల మీద సెర్షియరీ ఇష్యూ చేయలేము. వెన్ క్యాన్ బి సెర్షియరీ గ్రాంటెడ్. సెర్షియరీని రెండు సందర్భాల్లో ఇవ్వడానికి కుదురుతుంది. మొదటిది వచ్చేసి కేసు స్టార్టింగ్ లో, రెండోది అయిపోయిన తర్వాత. సెర్షియరీకి ఒక కేసులా చూద్దాం. ఏకే కృపక్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ కేసులో ఫ్యాక్ట్స్ వచ్చేసి నషక్ బంద్ అనే అతను IFS సెలక్షన్ బోర్డు లో మెంబర్ అండ్ అతనే ఒక క్యాండిడేట్ కూడా. తను సెలక్షన్ బోర్డు మెంబర్, కానీ he did not sit in the board when his own selection was done. సో ఇక్కడ ఏమైందంటే ఆ సెలెక్ట్ అవ్వని క్యాండిడేట్స్ కోర్టులో కేసేసి తన సెలక్షన్ ని వాష్ చేయమన్నారు.
ఇక లీగల్ ఇష్యూస్ వచ్చేసి ఏంటంటే వెదర్ ద ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అప్లై టు అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీడింగ్స్. న్యాచురల్ జస్టిస్ ప్రిన్సిపల్స్ అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీడింగ్స్ కి అప్లై అవుతాయా లేదా అనేది ఇక్కడ లీగల్ ఇష్యూ. దీనికి ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ ఏమి జరిగిందంటే నో వన్ షల్ బి ఎ జడ్జ్ ఆఫ్ హిజ్ ఓన్ కేస్. వాళ్ళకి సంబంధించిన కేసుకి వాళ్ళు జడ్జ్ గా ఉండటం కుదరదు. నో డెసిషన్ షల్ బి గివెన్ అగైనెస్ట్ అ పార్టీ వితౌట్ అఫర్డింగ్ హిమ్ అ రీజనబుల్ హియరింగ్. ఇక్కడ జడ్జిమెంట్ ఏమొచ్చింది అంటే క్వాషింగ్ ద సెలక్షన్ క్వాష్ చేశారు అండ్ ఇట్ ఈస్ అగైనెస్ట్ ఆల్ కెనాన్స్ ఆఫ్ జస్టిస్ టు మేక్ అ మ్యాన్ జడ్జ్ ఇన్ హిజ్ ఓన్ కేస్ అని చెప్పి ఎవరి కేస్ కి వాళ్ళే జడ్జ్ గా ఉన్నారు, అది కుదరదు, అందుకని ఈ సెలక్షన్ చెల్లదు అనేసి ఈ కేసులో కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. నెక్స్ట్ ప్రొహిబిషన్ అంటే టు ఫర్బిడ్ అని అర్థం. ఇది ఏదైనా క్రింది స్థాయి కోర్టులు వాటి జ్యూరిడిక్షన్ ని ఎక్సీడ్ అయ్యి ఏదైనా జడ్జిమెంట్ ఇవ్వాలి అని చూసినప్పుడు ఆపటానికి వాడుతుంది. దీని మెయిన్ ఉద్దేశం క్రింది స్థాయిలో ఉన్న కోర్టులు వాటి పరిధిని అతిక్రమించకుండా నిరోధించడం. అగైనెస్ట్ హూమ్ ప్రొహిబిషన్ ఈజ్ నాట్ ఇష్యూడ్. ఎవరికి ఎదురుగా ఇవ్వడం కుదరదు. ఎప్పుడైతే కోర్టు లాఫుల్ జ్యూరిడిక్షన్ లో ఉందో అప్పుడు ఇవ్వడం కుదరదు. వెన్ కోర్ట్ అబ్జర్వ్స్ ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్, అందులో న్యాచురల్ జస్టిస్ ఉంది అన్నప్పుడు కూడా ప్రొహిబిషన్ ఇష్యూ చేయరు. ఎప్పుడు ప్రొహిబిషన్ ఇష్యూ చేయడం కుదురుతుందంటే ఇన్ఫీరియర్ కోర్ట్ ఆర్ క్వాసీ జ్యుడిషియల్ అథారిటీ ఎక్సీడ్స్ ఇట్స్ జ్యూరిడిక్షన్. కింది స్థాయి కోర్టులు గానీ క్వాసీ జ్యుడిషియల్ అథారిటీలు గానీ వాటి పరిధిని దాటింది అన్నప్పుడు ప్రొహిబిషన్ ఇవ్వచ్చు. వెన్ ఇన్ఫీరియర్ కోర్ట్స్ యాక్ట్ వితౌట్ లాఫుల్ జ్యూరిడిక్షన్, వాటి జ్యూరిడిక్షన్ కాని దాన్ని అన్లాఫుల్ జ్యూరిడిక్షన్ చేసిన ప్రొహిబిషన్ ఇవ్వచ్చు. అట్లాగే ఇన్ఫీరియర్ కోర్ట్ ఆర్ క్వాషీ జ్యుడిషియల్ అథారిటీ యాక్ట్స్ అగైనెస్ట్ న్యాచురల్ జస్టిస్, రూల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ కి అగైనెస్ట్ గా యాక్ట్ చేసినా కూడా ప్రొహిబిషన్ ఇవ్వటం కుదురుతుంది. ఒకసారి ప్రొహిబిషన్ ని సెరిష్యూరర్ అని కంపేర్ చేసి చూద్దాం. ప్రొహిబిషన్ ఇది ఓన్లీ ప్రివెంటివ్ యాక్ట్, ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్ లోనే ప్రొహిబిషన్ అప్లై చేయడం కుదురుతుంది. సెరిష్యూరరీ వచ్చేసి బోత్ ప్రివెంటివ్ అండ్ రెమెడియల్ యాక్టివిటీ. ఇది బోత్ స్టేజెస్ లో చేయడానికి కుదురుతుంది, కానీ ఎక్కువ లేటర్ స్టేజ్ లో చేస్తాం. ఇది ప్రొహిబిషన్ వచ్చేసి ప్రివెంటివ్ జడ్జిమెంట్, సెరిష్యూరరీ వచ్చేసి వాషింగ్ జడ్జిమెంట్. ప్రొహిబిషన్ అంటే టు ఫర్బిడ్, సెరిష్యూరరీ అంటే టు సర్టిఫై ఆర్ టు ఇన్ఫార్మ్. ఇప్పుడు రిట్ ఆఫ్ ప్రొహిబిషన్ కి సంబంధించి ఒక కేసులో చూద్దాం. ఇది హరివిష్ణు కామత్ వర్సెస్ సయ్యద్ అహ్మద్. ఈ కేసు ఏంటి అంటే ఎలక్షన్ జరిగింది. ఎలక్షన్ లో వీళ్ళిద్దరు క్యాండిడేట్స్ 1-2. ఇందులో ఒకళ్ళకి 300 ఓట్లు ఎక్స్ట్రా వచ్చినాయి. వీళ్ళు గెలిచారు. గెలిచిన తర్వాత రెండో వాళ్ళు దీని మీద కేసు వేశారు. ఏమనంటే ఆ 301 ఓట్లు చెల్లని ఓట్లు, రూల్ ప్రకారం లేవు కాబట్టి వాటిని తీసేయాలి. ఇక్కడ ఇష్యూ ఏంటి అంటే ఏమొచ్చింది అంటే ఎలక్షన్ ఆల్రెడీ అయిపోయింది. ఆ రెండో పర్సన్ గెలిచాడు అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ డిక్లేర్ చేసేసింది. ద కేస్ డిస్టింగ్విష్డ్ బిట్వీన్ సెరిష్యూరరీ అండ్ ప్రొహిబిషన్ రిట్స్. ఈ కేసులో ప్రొహిబిషన్ రిట్ ఏంటి, సెరిష్యూరరీ రిట్ ఏంటి అనేది క్లియర్ గా డిఫైన్ చేయడం జరిగింది. ఇక్కడ ఏం చెప్పారంటే వెన్ ద లోవర్ కోర్ట్ ఇష్యూస్ ఎ డెసిషన్ ద పిటిషనర్ మస్ట్ ఫైల్ సెరిష్యూరరీ పిటిషన్ సిన్స్ ప్రొహిబిషన్ రిట్ కెన్ ఓన్లీ బి సబ్మిటెడ్ వెన్ జడ్జిమెంట్ వాస్ నాట్ యెట్ బి గివెన్. అంటే ప్రొహిబిషన్ రిట్ ఇంకా జడ్జిమెంట్ ఇవ్వని స్టార్టింగ్ స్టేజ్ లో మాత్రం ఇవ్వడం కుదురుతుంది. సెరిష్యూరరీ జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత కుదురుతుంది కాబట్టి సెరిష్యూరరీ రిట్ ఇక్కడ అప్లై అవుతుంది, ప్రొహిబిషన్ కాదు అని చెప్పేసి చెప్పింది. అలా చెప్తూనే ఈ ఎలక్షన్ కమిషన్ కి మళ్ళీ రీ ఎలక్షన్ కండక్ట్ చేయమని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. లాస్ట్ వచ్చేసి కోవారెంట్ అంటే బై వాట్ అథారిటీ అని అర్థం వస్తుంది. ఏ అధికారంతో అని ప్రశ్నించడమే ఈ రిట్ ముఖ్య ఉద్దేశం. అంటే పబ్లిక్ ఆఫీస్ లో కూర్చున్న వాళ్ళు ఏ అధికారంతో ఆర్డర్ ఇచ్చారు, ఏ అధికారంతో ఒక పని చేశారు అనేది కనుక్కోవడానికి, దాని గురించి తెలుసుకోవటం, లేకపోతే దానికి సంబంధించి వాళ్ళని ఆ పదవి నుంచి తీసేయాలా, ఏం చేయాలి అనేది చెప్పడమే ఈ రిట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక్కడ అప్లై అయ్యే కండిషన్స్ ఏంటంటే ఆఫీస్ మస్ట్ బి ఏ పబ్లిక్ ఆఫీస్. ఇది పబ్లిక్ ఆఫీస్ అయి ఉండాలి. ఓకే. మెయిన్ రెస్పాండెంట్ మస్ట్ నాట్ బి లీగల్లీ క్వాలిఫైడ్ టు హోల్డ్ ద పబ్లిక్ ఆఫీస్. లీగల్ గా క్వాలిఫై అయిన పర్సన్ అయి ఉండకూడదు. నెక్స్ట్ రెస్పాండెంట్ మస్ట్ హ్యావ్ హెల్డ్ ద ఆఫీస్ అగైనెస్ట్ ద లా. ఇది ఒకటి మెయిన్. ఈ రెస్పాండెంట్ రూల్ కి అగైనెస్ట్ గా పనిచేశాడు అనేది ఉండాలి. ఇటువంటి కండిషన్స్ లో కోవారెంట్ రిట్ ని ఇవ్వడం జరుగుతుంది. హూ కెన్ ఫైల్ రిట్ ఆఫ్ కోవారెంట్? ఈ రిట్ ఎవరు ఫైల్ చేయొచ్చు అంటే కెన్ ఫైల్ ది రిట్. ఎవరైనా రిట్ ని ఫైల్ చేయొచ్చు. వెదర్ ఎనీ రైట్ ఆఫ్ సచ్ పర్సన్ హ్యాస్ బీన్ ఇన్ఫ్రింజ్డ్ ఆర్ నాట్. వాళ్ళ రైట్స్ ఇన్ఫ్రింజ్ అయినా అవ్వకపోయినా ఒకళ్ళు కోవారెంట్ రిట్ ఫైల్ చేయొచ్చు. వెన్ రిట్ ఆఫ్ కోవారెంట్ ఈస్ నాట్ ఇష్యూడ్. రిట్ ఆఫ్ కోవారెంట్ ఎప్పుడు ఇష్యూ అవుదంటే ఆఫీసు ప్రైవేట్ ఆఫీస్ అయినా, లేదంటే హోల్డర్ ఆఫ్ ద ఆఫీస్ క్వాలిఫైడ్ టు హోల్డ్ ద ఆఫీస్. వెన్ ద హోల్డర్ సబ్సిక్వెంట్లీ గెట్స్ క్వాలిఫైడ్ ఫర్ ద ఆఫీస్. సబ్సిక్వెంట్ గా తనకు క్వాలిఫై అవుతున్నా వెన్ ద ఇష్యూ ఆఫ్ రిట్ డస్ నాట్ సర్వ్ ఎనీ పర్పస్. ఏది పర్పస్ సర్వ్ చేయని రిట్ అయినా సరే ఈ కోవారెంట్ ని ఇష్యూ చేయడం జరగదు. దీనికి సంబంధించి ఒక కేసులా చూస్తే అమరేంద్ర చంద్ర వర్సెస్ నరేంద్ర కుమార్ బసు. ఇది కోల్కతాలో జరిగింది. ఒక కోల్కతా స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ గురించి ఒకళ్ళు రిట్ ఫైల్ చేశారు. వాళ్ళు ఏ అథారిటీతో మెంబర్స్ కింద పోస్ట్ లో ఉన్నారు అనేసి. ఈ కేసులో కోర్టు ఏమనిందంటే అది ప్రైవేట్ నేచర్ కాబట్టి ఇక్కడ కోవారెంట్ ఇవ్వటం కుదరదు. కోవారెంట్ వచ్చేసి ఓన్లీ పబ్లిక్ ఆఫీసెస్ కి మాత్రమే ఇవ్వటం కుదురుతుంది అనేసి చెప్పింది.